చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా రైతులు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు మీరు ఆకులు పెట్టి దానికి కారణం ఏమిటంటే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీరు అవగాహన కల్పించండి. రైతులు అడగకుండా ఇబ్బందిరా. రైతు ఈరోజు పాపం దానికి సంబంధించి మాకు ఇంత ఇవ్వండి అంటే మీరు ఇవ్వకుండా రకరకాలైనటువంటి కారణాలు చెప్తా, డొంక తిరుగుడు సమాధానాలు చెప్తా, యాప్లను కార్డులను మీరు రైతులు వేధిస్తా ఈరోజు మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అసాధారణమైనటువంటి నిర్ణయాలు, అసంబద్ధమైనటువంటి నిర్ణయాలు, రైతు వ్యతిరేక నిర్ణయాలు ఈరోజు రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన గురి చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యానికి పూనుకుంది. ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఎందుకు చెప్తున్నామంటే మేము చెప్పగలం. చాలా మంది చెప్తారు మీరేం చేశారు, మీకేముందని. రైతుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికి ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు రైతుల ముంగిటికి ఈరోజు యూరియా కానీ ఎరువులు కానీ అందించినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా రైతుల ఇంటి ముంగిటికే ఈరోజు యూరియా సరఫరా చేశాం. ఎక్కడ యూరియా కొరత రానికుండా చేశాం. ఎరువులు కానీ విత్తనాలు కానీ ఏది అవసరమైతే అది రైతుకు సకాలంలో నుంచి రైతు అనేటువంటి వాడు రోడ్డు ఎక్కాల్సినటువంటి పని లేకుండా చేస్తే ఈరోజు రైతులు రోడ్డు ఎక్కేటువంటి దుస్థితి ఏర్పడింది. రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో కాంప్లెక్స్ ఎరువులు ఎంతున్నాయి. ఈరోజు 1100, 1200 అనేటువంటి కాంప్లెక్స్ ఎరువులు దాదాపుగా 2100 రూపాయలు ఈరోజు చేరాయి. ఈరోజు చెప్తున్నారు అధికారులు 2400 రూపాయలు అవుతాయని చెప్పి. అంటే రెట్టింపు ధరలు 100% రేటు పెరిగింది. ఎక్కడ ప్రభుత్వం నియంత్రించాలనేటువంటి ఆలోచన చేయడంలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. వాళ్ళ ఆలోచన ఏమిటి అంటే రైతులు ఏదైనా వెనక తగ్గితే, ఆ రైతులు వ్యవసాయం మానేస్తే ఆ భూములు పరిశ్రమల పేరుతో, పరిశ్రమల ఏర్పాటు పేరుతో తక్కువ రేటుకు మనం కొట్టేసి ఏదో ఒక విధంగా క్యాష్ చేసుకున్నామనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, లోకేష్కి ఉంది తప్ప రైతుల గురించి ఆలోచన చేయాలనేటువంటిది లేదు. కాబట్టి మా డిమాండ్ ఈరోజు మేము అనేక సందర్భాలు చెప్పాం. ఏది ఏమైనా సరే రైతులకు అండగా నిలిచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.